వాసు అనే ఒక కుర్రాడు ఇంట్లో వాళ్ళతో ఏం పని చేయడం లేదని చెప్పేసి రోజు తిట్లు తింటున్నాడు. ఇంకా వాళ్ళతో పడలేక వాళ్ళ తిట్లు తినలేక ఒక 10,000 తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. అయితే కాశీకి వచ్చిన తర్వాత 2 నెలల్లో 10,000 అయిపోయాయి. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక కూర్చుని చూస్తుంటే ఒక మనిషిని చూశాడు. ఆ మనిషికి కాళ్ళు లేవు. అయితే అతనికి ఒక ధనవంతుడు కారులో వచ్చి ఒక భోజనం పొట్లం ఒక 1,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ వీల్ చైర్లో ఉన్న అతన్ని రోజు మన వాసు చూస్తున్నాడు. ఆ ధనవంతుడు అలాగే వచ్చి ఒక భోజనం పొట్లం ఒక 1,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. 5 రోజులు చూశాక వాసుకి నమ్మకం కలిగింది. దేవుడు చాలా మహిమున్న మనిషి, మనం ఏం చేయాల్సిన పని లేదు, నాకు కూడా ఎవడో ఒకడు ఉండే ఉంటాడు, వాడు వచ్చి నాకు సహాయం చేస్తాడని నమ్మి వాసు ఆ వీల్ చైర్ అతని పక్కనే రోజు కూర్చుంటూ మొదలుపెట్టాడు. అయితే ఆ ధనవంతుడు వీల్ చైర్లో ఉన్న అతనికి ఇస్తున్నాడు, కానీ వాసుకు మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. ఇలా వారం రోజులు గడిచిపోయింది. సరైన తిండి లేక వాసు అలమటిస్తుంటే ఒక సాధువు వచ్చి వాసుని కూర్చోబెట్టి దాహానికి నీరిచ్చి, ఏంటి నాయనా చదువుకున్న వాడిలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అన్నాడు. అప్పుడు వాసు అంటాడు, దేవుడు నాకు సహాయం చేయడం లేదు, ఈ కుంటివాడికి ఒక ధనవంతుడు వచ్చి సహాయం చేస్తున్నాడు, కానీ నాకు ఎవ్వడూ సహాయం చేయడం లేదని ఏడుస్తాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, దేవుడు నీకు సహాయం చేశాడు, కానీ నువ్వే చూడటం లేదు, దేవుడు నిన్ను వాళ్ళిద్దరిలో ధనవంతుడు అవ్వమని చెప్తున్నాడు, అంతేగాని ఈ కుంటివాడిలా అడుక్కోమని కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వాసుకి ఏం చేయాలో అర్థమవుతుంది. తాను ఇంటికి వెళ్ళిపోతాడు, కష్టపడటం మొదలు పెడతాడు. ఈ కథలోని మోరల్ ఏంటంటే, మనం చూసే యాంగిల్ని మార్చుకోవాలి. ఏ పని చేయకుండా కూర్చుంటే నన్ను ఆదుకునేవాడు వస్తాడు అనే మైండ్ సెట్ నుంచి నేనే 10 మందిని ఆదుకుంటే ఎంత బాగుంటుంది, అలా నేను ఎదగాలనే మైండ్ సెట్కి మనం రావాలి. అండ్ ఈ మైండ్ సెట్కి రావాలంటే మనం బద్ధకాన్ని వదిలేయాలి. అందుకే జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే లేజీనెస్ని అధిగమిస్తే చాలు. మీరు ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, బిజినెస్, ఐటీ, గవర్నమెంట్, ఏదైనా సరే, ఈ ఫీల్డ్లో మీరు ముందుకు దూసుకు వెళ్ళాలంటే బద్ధకాన్ని తొక్కుకు వెళ్లాల్సిందే. మనందరికీ మేజర్ అడ్డంకి ఏమిటో తెలుసా? ఏం చేయకుండా ఒకరోజు తర్వాత ఒకరోజు గడిపేయడమే. సో ఈరోజు వీడియోలో మనం బద్ధకాన్ని అధిగమించి ఒక మైండ్ సెట్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏమిటో చూద్దాం. అండ్ దీనికి మనకు ఉపయోగపడుతున్న పుస్తకం ద ఆర్ట్ ఆఫ్ లేజినెస్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. యువర్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యత మీదే, అంతేగాని ఇంకెవరో కూడా మన బాధ్యత తీసుకోరు. నువ్వు ఒకటి అచీవ్ చేయాలి అని అనుకుంటే ఆ పని నువ్వు మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయరు, ఇంకెవరూ సహాయం చేయరు. ఎందుకంటే ఆ పనిలో సక్సెస్ నీకు ఉపయోగపడుతుంది. అందుకే ముందు మన బాధ్యతని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ బాధ్యత గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ కీ పాయింట్ మన జర్నీ మీద మనమే ఫోకస్ చేయాలి. ఇంకా వేరే ఎవరు కూడా మీ జర్నీ కోసం, మీ సక్సెస్ కోసం పనులు చేయరు. ఎప్పుడైతే మనం ఈ బాధ్యతని బలంగా తీసుకుంటామో అప్పుడు మనం ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది మనది అనుకుంటాం. ఫెయిల్ అయితే కూర్చుని టైం వేస్ట్ చేయకుండా ఎందుకు ఫెయిల్ అయ్యాం అని ఆలోచించి మళ్ళీ పని చేస్తాం. అదే మనం బాధ్యత తీసుకోకపోతే వాడి వల్ల అయింది, వీడి వల్ల అయిందని బాధపడతాం. సో రాత్రి నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాలు కూర్చుని ఈ గడిచిన రోజుని అవర్ టు అవర్ ఒకసారి రివ్యూ చేయండి. మీరు అసలు ఉదయం నుంచి ఏం చేశారో ఒకసారి చూసుకుంటే మీకు మీ మీదే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఏమీ చేయలేదనుకోండి, ఇప్పుడు బాధ్యత తీసుకోండి. రేపు మీ గోల్ ఏమిటో, అది ఏం అవ్వాలో అది ఈరోజు రాత్రే రాయండి. ఒక చిన్న గోల్ అయినా సరే, అది ఏదైనా అవ్వచ్చు. అన్ని పనులు మనం రేపే చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉపయోగపడే ఒక్క పని ఈరోజు చేస్తే చాలు, స్లోగా మనం సక్సెస్ అయిపోతాం. ఆ పని ఏమిటో రాయండి, ఆ పనే చెయ్యండి. టు డూ లిస్ట్ తయారు చేసుకోవడం కూడా ఒక ఆర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అందరికీ టు డూ లిస్టులు తయారు చేయడం రాదు. కొంతమంది చాలా ఎక్కువ పనులు ఈ టు డూ లిస్టులో పెట్టుకుని కంగారు పడిపోయి నా వల్ల కాదు అని టు డూ లిస్టులు చేయడం మానేస్తారు. సో అలాంటి వాళ్ళకి నేను ఒక పుస్తకం రికమెండ్ చేస్తాను, అదే గెట్ ఇట్ డన్. ఈ పుస్తకంలో టు డూ లిస్టులు ఎన్ని రకాలో అన్ని రకాలు మనకి చెప్తారు. అదే ఏది మనకి సెట్ అవుతుందనే క్లియర్ ఐడియా కూడా ఇస్తారు. అండ్ ఈ పుస్తకం మనకి తెలుగులో కుక్కు ఎఫ్ఎంలో అందుబాటులో ఉంది. సో తప్పకుండా వినండి. అలాగే కుక్కు ఎఫ్ఎం మీరు ఇప్పుడు దాకా ఇన్స్టాల్ చేసుకోకపోతే కుక్కు ఎఫ్ఎం 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. కుక్కు ఎఫ్ఎంలో ఇలాంటి ఎన్నో మంచి బుక్స్ ఉన్నాయి. సో తప్పకుండా వినండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కుక్కు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. 2-day రూల్. గ్రోత్. మనం ఎదగడం అనేది ఒక అన్కంఫర్టబుల్ ప్రాసెస్. మనం హ్యాపీగా నార్మల్గా ఉన్న ఈ కంఫర్ట్ జోన్ని వదిలితేనే కానీ మన గ్రోత్ మొదలవదు. అలా అని మనల్ని మనం తెగ ఇబ్బంది పెట్టుకోవాల్సిన పనేమీ లేదు. మన బౌండరీస్ని మనం కొంచెం పుష్ చేసుకుంటే చాలు. కొంచెమైనా సరే మీ కంఫర్ట్ జోన్ని పుష్ చేయాలి అంతే.
దానికి ఈ పుస్తకంలో చెప్పిన ఒక మంచి రూల్ ఉంది, అదే 2 డే రూల్. ఇదేంటంటే మీరు జిమ్ చేయడం మొదలు పెట్టారనుకోండి, ఒక రోజు వెళ్ళాక రెండో రోజు ఏదో పని పడింది, వెళ్ళలేకపోయారు, ఇది అర్థం చేసుకోగలం. కానీ ఇలా వెళ్ళకపోవడం వల్ల మళ్ళీ బద్దకించి నెక్స్ట్ డే మనం వెళ్ళకుండా మానేస్తాం. సో 2 డే రూల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా వరుసగా 2 days మానేయకూడదు. గ్రోత్ రిక్వైర్స్ ఎఫర్ట్ అండ్ దట్ ఎఫర్ట్ నీడ్స్ టు బి సస్టైన్డ్. ఎప్పుడు కూడా మనం ఒక పని చేద్దామని తలబడితే ఆ పని ఒక్కసారి మానేశారనుకోండి, నెక్స్ట్ రోజు మర్చిపోకుండా మళ్ళీ ఆ పనిని చెయ్యండి. అంతేగాని అలా వదిలేకండి, మానేయడం అలవాటు చేసుకోకండి. మీరు గ్రో అవ్వాలంటే మీరు కష్టపడాలి అండ్ ఆ కష్టం కొంచెం కన్సిస్టెంట్గా ఉండాలి. నెక్స్ట్, సెట్ టైటర్ డెడ్ లైన్స్. మీ గోల్కి మీ సక్సెస్కి మధ్యలో ఉండే బ్రిడ్జ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటంటే మీకు చెయ్యాలి అని అనిపించదు, ఈరోజు ఏదైనా సినిమా చూద్దామని అనిపిస్తుంది, అయినా కూడా సినిమాని ఈ ఆలోచనల్ని పక్కన పెట్టి చేస్తారు చూసారా, అదే డిసిప్లిన్. మీ దారికి అడ్డుపడే అతిపెద్ద శత్రువు ప్రోక్రాస్టినేషన్, పనుల్ని పోస్ట్ పోన్ చేయడం. సో ఈ ప్రోక్రాస్టినేషన్ అనే శత్రువుని ఎదుర్కోవాలంటే మనకంటూ డిసిప్లిన్తో పాటు కొన్ని స్ట్రాటజిక్ టెక్నిక్స్ తెలియాలి. ఆ టెక్నిక్స్ మన ఆశని యాక్షన్లోకి మారుస్తుంది. పార్కిన్సన్స్ లా ఏం చెప్తుందంటే వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద టైమ్ అలాటెడ్ ఫర్ ఇట్స్ కంప్లీషన్. అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక 3 గంటల్లో అయిపోయే టాస్క్ చేయడానికి మీ దగ్గర ఒక వారం రోజులు టైం ఉందనుకోండి, సైకలాజికల్గా ఆ పని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏదేదో చేసేయాలి, అది చేయాలి, ఇది చేయాలనే ఆలోచనతో ఆ 3 గంటల పనిని కూడా వారం రోజులకి మనం సాగదీస్తాం. ఇదే పార్కిన్సన్స్లా. మన పనితో టైంని నింపేస్తాం, సమయాన్ని గడిపేస్తాం, స్ట్రెస్ అయిపోతాం, డెడ్ లైన్ ప్రెషర్ వచ్చేదాకా ఇలాగే చేస్తాం. అందుకే ఎప్పుడు కూడా డెడ్ లైన్స్ని తక్కువగా పెట్టుకోండి. దేని మీద ఫోకస్ చేయాలో దాని మీదే ఫోకస్ చేసే విధంగా మన డెడ్ లైన్ ఉండాలి. డెడ్ లైన్ పెంచుకుంటూ వెళ్తే అవసరం లేని పనులు చేస్తాం, టైం వేస్ట్ చేస్తాం. దీనికి ఉపయోగపడే ఒక టెక్నికే పోమోడోరో టెక్నిక్. ఒక పని చేసేటప్పుడు 25 minutes ఒక టాస్క్ని పెట్టుకోండి. 25 minutes ఫోకస్ ఓన్లీ ఆన్ వర్క్. 25 minutes అయ్యాక ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. 5 minutes తర్వాత ఇంకా మీ టాస్క్ కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ 25 minutes వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి టెక్నిక్స్ పనులు చేసేటప్పుడు ఫాలో అయితే ఈ టెక్నిక్స్ మీలోని బద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎవరికైతే రియలిస్టిక్ అండ్ ఛాలెంజింగ్ గోల్స్ ఉంటాయో వాళ్ళు ఆ గోల్స్ని ఈ డెడ్ లైన్స్ పెట్టుకుని ఈ టెక్నిక్తో పని చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు ప్రోక్రాస్టినేషన్ని ఈజీగా మీరు అధిగమిస్తారు. ప్రాక్టీస్ యాక్షన్ ఓరియంటెడ్ మైండ్ సెట్. మన జీవితంలో మంచి ఎదుగుదల అండ్ మంచి సక్సెస్ కావాలి అంటే యాక్షన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ మనకు ఉండాలి. ఈ యాక్షన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అంటే చూద్దాంలే చేద్దాంలే అనే మైండ్ సెట్ నుంచి చేసి చూపిద్దాం అనే మైండ్ సెట్కి రావడం. ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండడం వల్ల మీ గోల్స్ ఇంకా వేగంగా మీరు దక్కించుకోగలరు. అలా అని ఇదంత ఈజీ కాదు, ఎందుకంటే మన చుట్టూతో ఉండే ఎన్విరాన్మెంట్, మన కంపెనీ మనల్ని అంత ఈజీగా పని చేయనివ్వదు. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఈ కంపెనీ మన అలవాట్లని, మన యాటిట్యూడ్ని షేప్ చేస్తాయి. ఇంకొంచెం డెప్త్గా మాట్లాడితే మనం తిరిగే ఈ సోషల్ సర్కిల్ మన మైండ్ సెట్ మీద, మన యాక్షన్ మీద చాలా వరకు ప్రభావాన్ని చూపిస్తాయి. నీతో ఉండేవాళ్ళు, మీతో తిరిగే వాళ్ళు మిమ్మల్ని పైకి అప్లిఫ్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళే మిమ్మల్ని తొక్కేస్తారు. సో ఈ యాక్షన్ ఓరియంటెడ్ థింకింగ్ కావాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాల్సింది కంటిన్యూస్ లెర్నింగ్. మనం నిరంతరం విద్యార్థిగానే ఉంటాం, కానీ మన చుట్టూతో ఉన్న సర్కిల్ ప్రతిదానికి కామెడీ చేస్తుంటే, నేర్చుకోనివ్వకుండా ఆపుతుంటే వాళ్ళ వల్ల మనం ఎదగలేం. సో మనం కంటిన్యూస్గా నేర్చుకోవాలి. మనల్ని డీమోటివేట్ చేసే వాళ్ళని, మన దారికి అడ్డుపడే వాళ్ళని కష్టమైనా తప్పదు పక్కన పెట్టాలి. చేంజ్ యువర్ సర్కిల్ టు చేంజ్ యువర్ థింకింగ్. అలాగే పక్కన పెట్టమన్నాం కదా అని సర్కిల్ తగ్గించుకుంటున్నట్టు ఫీల్ అవ్వకండి. మనకి అడ్డుపడే వాళ్ళని పక్కన పెట్టి మనకి సహాయం చేసే వాళ్ళని మన సర్కిల్లోకి తీసుకురావాలి. మన కళని అర్థం చేసుకునే వారిని మన సర్కిల్లో జాయిన్ చేసుకోవాలి. సో ఒక రకంగా ఇక్కడ మనం సర్కిల్ని పెంచుకుంటున్నట్టు. యాక్షన్ ఓరియంటెడ్ థింకింగ్ వైపు వెళ్ళడానికి ఇది చాలా పవర్ఫుల్ స్టెప్. సో తప్పకుండా ఒక్కసారి మీ సర్కిల్ గురించి ఆలోచించండి అండ్ వాళ్ళని తగ్గించాలా పెంచుకోవాలా మీరే తెలుసుకోండి. అండ్ ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. సో ఒకసారి వీడియోలోని పాయింట్స్ అన్ని రివైజ్ చేసుకుని ముగించేద్దాం. యువర్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మన జీవితం మన బాధ్యత, వేరే ఎవరిది కాదు. సో రాత్రి నిద్రపోయే ముందు మీరేం చేయాలో ముందే ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ పనులు కాదు, ఏ పని ముఖ్యమో అదే చేయండి చాలు. 2 డే రూల్. ఒక పని చేద్దామని అనుకుంటే ఆ పని వరుసగా 2 రోజులు మానేకండి. ఒక రోజు మానేస్తే నెక్స్ట్ రోజు తప్పకుండా చేయాలి అనే బలమైన కమిట్మెంట్తో ఉండండి. సెట్ టైటర్ డెడ్ లైన్స్. డెడ్ లైన్ ఎంత సాగదీస్తే అంత బాగా పని కూడా సాగుతుంది. సో డెడ్ లైన్స్ షార్ట్గా పెట్టుకోండి, పనిని టైంలో కంప్లీట్ చేయండి. ప్రాక్టీస్ యాక్షన్ ఓరియంటెడ్ మైండ్ సెట్. ఏదైనా అనుకుంటే చేసే మైండ్ సెట్ ఉండాలి. కొన్నిసార్లు ఆ మైండ్ సెట్కి అడ్డుపడే మనుషులు ఉంటారు,
అప్పుడు మన మైండ్ సెట్ మార్చుకోకూడదు, ఆ మనుషుల్ని మార్చాలి. కొత్త సర్కిల్, మీకు మీ పనికి ఎంకరేజింగ్గా ఉండే సర్కిల్ని మెయింటైన్ చేయాలి. సో బద్ధకం అధిగమించాలి అంటే ముందు మనలో సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. మన జీవితం మన బాధ్యత అనే ఆలోచన తెలుసుకోవాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. సెల్ఫ్ డిసిప్లిన్తో పనులు చేయాలి. అండ్ మన పని మన ప్రయారిటీ అవ్వాలి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న స్ట్రాటజీస్ ఏదో ఒకటి తీసుకుని ఒక 7 days చేసి చూడండి. బద్ధకాన్ని అంతం చేసేసానా అనే ఫీలింగ్ మీకే వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.